నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. డాన్స్ వేస్తూ వేస్తూ పెళ్లి ఫంక్షన్స్ కావచ్చు, ఇతరితర సడన్గా యువత కుప్పకూలిపోతున్నారు. జిమ్ చేస్తూ జిమ్లోనే కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత ప్రధానంగా కూడా హార్ట్ అటాక్కి గురై కింద పడిపోతున్నారు, చనిపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? ఆడే పాడే వయసులో గుండె ఎందుకు ఆగిపోతుంది? ముఖ్యంగా ఫిట్గా ఉన్నవారికి గుండెపోటు ఎందుకు వస్తుంది? ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా యువతలో హార్ట్ అటాక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు గల కారణాలు ఏంటి? అసలు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? దానికి సంబంధించి మాట్లాడదాం. ఇవాళ మనకి జాయిన్ అయ్యారు డాక్టర్ భాషా గారు. వారు ప్రముఖ కార్డియాలజిస్ట్. భాషా గారు నమస్కారం. నమస్తే అండి. సార్, నేను అన్నట్టు నేను డాక్టర్ రెడ్డి భాష, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, స్టార్ హార్ట్ సెంటర్, మదనపల్లి. ఓకే సార్, చెప్పండి. ఈ మధ్యకాలంలో మనం చాలా వీడియోస్ చూస్తున్నాం. యువత ఉన్నటువంటి సడన్గా వాళ్ళు జిమ్ చేస్తూ లేదా ఏదైనా డాన్స్ చేయగానే సడన్గా పడిపోతున్నారు, చనిపోతున్నారు. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే వ్యాక్సిన్ అని చాలా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది సోషల్ మీడియాలో కూడా. అసలు కారణం, రీజన్ ఏంటి? హెల్దీగా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు అలా కుప్పకూలిపోతున్నారు? అదే, నేను దీని గురించి కొంచెం క్షుణ్ణంగానే చెప్దాం అనుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు యంగ్స్టర్స్ లో చాలా మంది జిమ్ చేసేటప్పుడు, ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు హార్ట్ అటాక్స్ రావడం, అంటే హార్ట్ అటాక్స్ వల్ల కూలిపోతున్నారు అని చెప్పడం జరుగుతుంది. కానీ అది పూర్తిగా అంటే హార్ట్ అటాక్స్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడం అనేది సబబు కాదు. ఎందుకంటే హార్ట్ అటాక్ కూడా ఒక పార్ట్ దాంట్లో. కొంతమంది యంగ్స్టర్స్ కి ఏమంటే పుట్టుకతోనే కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు డయాగ్నోసిస్ అవ్వకుండా సడన్ గా మనకు అంటే హార్ట్ ఒత్తిడికి గురైనప్పుడు, లైక్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ, లేకుంటే ఏమన్నా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఒత్తిడి పెరిగి కూడా ప్రాణాపాయం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, పుట్టుకతో అంటే చాలా మంది మోస్ట్ కామన్ హార్ట్ డిఫెక్ట్ ఏమంటే హైపర్ట్రోపిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అంటాం. ఇది హార్ట్ అటాక్ కాదు. అంటే వీళ్ళలో పుట్టుకతోనే గుండెలో కండ ఎదుగుదల ఎక్కువగా జరిగి గుండె నుంచి వచ్చే రక్తం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే గుండె ఎక్కువగా స్పీడ్ గా కొట్టుకుంటుందో అప్పుడు తగ్గిపోతుంది, అప్పుడు సడన్ గా కొలాప్స్ అయిపోతుంటారు. అది కూడా ఒక కారణం. దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే హార్ట్ అటాక్ అనుకుంటుంటారు. హార్ట్ అటాక్ కూడా ఒక కారణం. యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ విషయానికి వస్తే, హార్ట్ అటాక్ అంటే గుండెకి వెళ్ళే, నేను ఎలా చెప్తానంటే, ఇక్కడ గుండె ఇలా ఉంటుంది, గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఏదన్నా ఒకటి బ్లాక్ అయిపోయినప్పుడు వచ్చే నొప్పే హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ వేరు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు వేరు. హార్ట్ అటాక్ వల్ల కూడా కొంతమంది కూలిపోతూ ఉంటారు. సో ఇది యువకుల్లో హార్ట్ అటాక్ రావడానికి రీజన్ ఏమంటే మన జీవన శైలి. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం, స్మోకింగ్, ఆల్కహాలిజం, ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. వీటి వల్ల హార్ట్ అటాక్ రావచ్చు. ఇంకోటి, కోవిడ్ విషయానికి వస్తే, వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తాయని చెప్పడం అనేది సబబు కాదు. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తున్నాయని మనకు ఇంతవరకు డేటా లేదు. నా అంటే నా నా ఇంప్రెషన్ ఏమంటే, చాలా మందికి కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ పెరిగినాయి. ఎందుకంటే అవి వైరస్ వల్ల పెరిగినాయి. ఎందుకంటే కోవిడ్ వైరస్ కి చాలా మందికి అంటే రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ ఉంటది కాబట్టి. సో ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ లో, అంటే కోవిడ్ వచ్చిన ఒక 1 month 2 months లో ఈ రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ వచ్చినాయి. కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చినాయి అనేది మనకు డేటా లేదు. ప్రతి ఒక్కరూ మన అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కోవిడ్ తో ఇన్ఫెక్ట్ అయినారు. ఆ వైరస్ వల్ల హార్ట్ అటాక్స్ పెరిగినాయనే డేటా ఉంది, కానీ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చినాయనే డేటా అయితే లేదు. రైట్. సడన్ డెత్స్కి ఈ హార్ట్ అటాక్ వల్ల కొన్ని రీజన్స్ కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. దాని గురించి మీరేమంటారు సార్? అంటే మార్నింగ్ డిఫరెంట్ టైమింగ్స్ అలారమ్స్ పెట్టుకుని సడన్గా లేవడం, సడన్గా వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో వాళ్ళు చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. దానికి ఏంటి అంటే డే కూడా స్ట్రెస్ఫుల్గా స్టార్ట్ చేయడమే కారణమా? అసలు లేవడం ఎలా లేవాలి, ఎలా లైఫ్ స్టార్ట్ చేయాలి సార్? లైఫ్ స్టైల్ అంటే అది అలా ఎలా అంటే, ఇప్పుడు సడన్ అంటే అంటే ఎప్పుడైనా కానీ హార్ట్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే, దాని మీద ఒత్తిడి పెరిగినప్పుడు కంపల్సరీ సడన్ కార్డియాక్ డెత్స్ వస్తాయి. లైక్ నేను ఇప్పుడు చెప్పాను, ఒక పుట్టుకతో హైపోట్రోపిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అంట మెడికల్ వర్డ్ లో. అంటే గుండెలో కండ ఇలా గుండె లోపలి భాగంలో కండ ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా సడన్ కార్డియాక్ డెత్స్ వస్తాయి. ఆల్రెడీ కొంతమంది గుండె పైన ఉండే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు బాత్రూమ్కి వెళ్ళి ఏమవుతారు, కొంతమంది ముక్కడము చేస్తారు అంటే మోషన్ రాకుంటే, అప్పుడు గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది.
అలాంటప్పుడు ఇవి రెండిట్లో ఏదైనా కానీ ఒక్కోసారి సడన్ కార్డియాక్ డెత్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనితనమే ఆగిపోతుంది. ఇంకోటి ఏమంటే కొంతమందికి అంటే గుండెపోటు వచ్చినప్పుడు యంగ్స్టర్స్ లో వాళ్ళు వాళ్ళు రికగ్నైజ్ చేసిండరు. మ్మ్. అంటే ఛాతీలో మంటని గ్యాస్ట్రిక్ మంటలా అనుకోవడం, వాళ్ళు ఒక 3-4 డేస్ నుంచి నెగ్లెక్ట్ చేయడం, అది నెగ్లెక్ట్ చేసి గ్యాస్ట్రిక్ మాత్రలు వేసుకోవడం, అది వేసుకొని తర్వాత వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లైక్ రన్నింగ్ చేయడం కానీ, లేకుంటే షటిల్ ఆడడం కానీ, ఏదైనా క్రికెట్ ఆడడం కానీ, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ స్ట్రెయిన్ అవడం, మోషన్ రాకుంటే, ఇలాంటి సందర్భాల్లో గుండె మీద ఒత్తిడి పెరిగి సడన్ కార్డియాక్ డెత్స్ లేకుంటే కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉంటుంది. రైట్ సార్. మరోవైపు చాలామందికి కూడా నైట్ టైంలో హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉండి దడదడగా ఉండి గుండె కొట్టుకునే వేగం కూడా బయటకు వినిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటి సార్? దానికి రీజన్ ఏంటి? దానికి సింపుల్ రీజన్ చెప్పడం అంటే యంగ్స్టర్స్ లో చాలా వరకు హార్ట్ బీట్ ఎక్కువ రావడం అనేది సహజం. యాంగ్జైటీ వల్ల హార్ట్ రేట్ పెరగవచ్చు. తర్వాత కొంతమందికి ఫీమేల్స్ లో విషయానికి వస్తే వాళ్ళలో కూడా యాంగ్జైటీ ఉండొచ్చు. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ హార్ట్ ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసి హార్ట్ బీట్ పెరగచ్చు. ఇంకా గుండె విషయానికి వస్తే గుండె సంబంధించిన జబ్బులు ఉంటే కూడా మనకు హార్ట్ బీట్ పెరగచ్చు. మ్మ్. లైక్ గుండె పై భాగం నుంచి నాడి ప్రసరణ ఎక్కువగా జరిగి లైక్ వాటిని మనం మెడికల్ టెర్మినాలజీలో సుప్రావెంట్రికులర్ టకికార్డియాస్ అంటాం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకు హార్ట్ బీట్ పెరగచ్చు. కానీ ఇంకో ఎంటిటీ ఉంది, మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ రేట్ పెరగడం అనేది చాలా డేంజరస్ థింగ్. ఓకే. నేను ఇప్పటి వరకు చెప్పినవి అయితే సుప్రావెంట్రికులర్ టకికార్డియాస్ కానీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కానీ వాటిని మనం కొంతవరకు టైం తీసుకొని మేనేజ్ చేయొచ్చు. కొంతమందిలో ఆల్రెడీ హార్ట్ డ్యామేజ్ అంటే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, లేట్ గా వెళ్ళింటారు వాళ్ళలో గుండె దడ రావచ్చు. దాన్ని వెంట్రికులర్ టకికార్డియా అంటాం. అది చాలా సీరియస్ కండిషన్. వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల సడన్ కార్డియాక్ డెత్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమ్మీడియట్ గా కన్సర్న్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఆ రిథమ్ ని మనం ఈసీజీలో డిటెక్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా షాక్ ఇవ్వడం వల్ల కానీ, అప్పటికప్పుడు మనము యాంజియోప్లాస్టీ చేయడం వల్ల చాలా వరకు వాటి నుంచి మనం కాపాడొచ్చు. రైట్. డాక్టర్ గారు, రక్తం గడ్డకడుతుందని చెప్తున్నారు కదా, కొన్ని వీడియోస్లో నేను చూశాను, ఒక హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి ఆ టైంలో చేసే ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అండ్ కొన్ని మెడిసిన్స్ కూడా చెప్తున్నారు, సార్బిట్నేట్ అని, కొంత ఏదో ఇంకా మెడిసిన్స్ ఉంటాయని. ఎలా సేవ్ చేయొచ్చు అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే, ఈ అవునండి, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకు ఎవరైనా కానీ గుండెపోటు నొప్పి వచ్చింది అనేది కనుక్కోవాలంటే ఫస్ట్ బేసిక్ సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఏమంటే ఈసీజీ తీస్తే చాలా వరకు మనకు అర్థమవుతుంది. ఈసీజీలో తేడాలని బట్టి అది గుండెపోటు అని నిర్ధారణ అయినాక కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇస్తామన్నమాట. బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడే మందులు హై డోస్ లో నోటి ద్వారా ఇవ్వడం. లైక్ ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అది 325 mg. తర్వాత క్లోపిడోగ్రిల్ అని ఉంటది. క్లోపిడోగ్రిల్ ని మనం ఒక 300 mg అంటే 75 mg 4 టాబ్లెట్స్ ఇవ్వాలి. తర్వాత కొలెస్ట్రాల్ మాత్రం అటోవాస్టాటిన్ అని ఉంటది, అది ఒక 40 to 80 mg వరకు ఇవ్వచ్చు. ఈ 6 to 7 టాబ్లెట్స్ అన్ని ఒకేసారి మింగించడం వల్ల చాలా వరకు కొంతమందికి నేను చూసింటాను, ఇక్కడ నా దగ్గరకు వస్తూ ఉంటారు చాలా మంది పేషెంట్స్. ఆ మందులు అర్లీగా తీసుకుని వచ్చేవాళ్ళు ఇమీడియట్ గా యాంజియోగ్రామ్ చేస్తే అట్లీస్ట్ 100లో ఒక 5-10 మెంబర్స్ కి రక్తనాళంలో ఉండే గడ్డలన్నీ కరిగిపోయి ఉంటాయి. అది చాలా మంచిది అది తీసుకోవడం వల్ల. చాలా మందికి డాక్టర్, చాలా మంది చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆ టైంలో ఏం చేయాలో తెలీదు. సో సడన్ గా ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడున్న పర్సన్ ఏం చేస్తే మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాం? ఫస్ట్ థింగ్ ఏమంటే హార్ట్ అటాక్, ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి ఇక్కడ ఛాతీలో ఉంటది. అది మనము గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా రావచ్చు నొప్పి. సో అది హార్ట్ అటాక్ నొప్పి లేకుంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది కంపల్సరీ మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అది చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా లోకల్ ఫిజిషియన్ కానీ ఎవరైనా కానీ ఇమ్మీడియట్. ఇంకోటి నేను చెప్పదలుచుకునేది ఏమంటే చాలా వరకు మన గుండెపోటు నొప్పి గ్యాస్ట్రిక్ నొప్పి లానే ఉంటుంది. ఒక 30-35 years తర్వాత ఎవరైనా కానీ గ్యాస్ట్రిక్ నొప్పి తగ్గకున్నా కానీ అలానే వస్తుంది, గ్యాస్ట్రిక్ మందులు వాడినా కూడా అనుకుంటే ఇమ్మీడియట్ గా ఈసీజీ తీసుకోవడం, కన్సర్న్ ఫిజిషియన్ కో కార్డియాలజిస్ట్ నో కలవాలి. ఈసీజీ తీసుకున్నాక తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విలేజెస్ లో ఉంటారు చాలా మంది, విలేజెస్ లో మనం చేయగలిగింది ఏమంటే ఆ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం, లైక్ ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్, అటోవాస్టాటిన్ అక్కడ దొరక్కపోవచ్చు. లేదనుకుంటే సమీపంలో ఉండే ఏదైనా ప్రైమరీ హెల్త్ సెంటర్ కాడికి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. వాళ్ళు ఇచ్చేయంగానే ఇమ్మీడియట్ గా క్యాత్ ల్యాబ్ కి షిఫ్ట్ చేయాలి. క్యాత్ ల్యాబ్ అంటే మనం యాంజియోగ్రామ్ చేసి
ఆ బ్లాక్ ని క్లియర్ చేసే మిషన్ ఉండే ప్లేస్ కి షిఫ్ట్ చేసి తర్వాత ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. ఏ హార్ట్ అటాక్ అయినా ఫస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ యాజ్ పర్ అమెరికన్ యూరోపియన్ గైడ్ లైన్స్ ఏమంటే ఇమ్మీడియట్ గా పేషెంట్ ని షిఫ్ట్ చేసి యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ని క్లియర్ చేయాలి. లేదు అనుకుంటే మనకు సరౌండింగ్స్ లో ఎక్కడ క్యాత్ ల్యాబ్ లేదు అంటే మనకు ఆ సరౌండింగ్స్ లో ఎక్కడ మిషన్ లేదు అనుకుంటే ఈ బ్లడ్ థిన్నర్స్ మేము డిస్కస్ చేశాం కదా ఇందాక, ఎస్ ఎకోస్ప్రిన్, ఎస్ క్లోబిడోగ్రాల్, అటోవాస్టాటిన్ వంటి మందులు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా వరకు ఈ టినిక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ ఇప్పుడు అవైలబుల్ చేశారు. ఓకే ఆ ఇంజెక్షన్ ని అంటే అది 40,000 ఉంటుంది, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఆ ఇంజెక్షన్ ని విండో పీరియడ్ లో ఉండాలి పేషెంట్, అంటే నొప్పి వచ్చిన ఒక 3 to 6 hours లోపు ఉంటే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఆ క్లాట్స్ ని కరిగించి తర్వాత యాంజియోగ్రామ్ చేయడం. అంటే ఫ్యూచర్లో గుండెపోటు రాకుండా కూడా ఇంజెక్షన్స్ ఏమైనా వచ్చాయా డాక్టర్? అవి కూడా ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? అలాంటివి అయితే లేవండి. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే గుండెపోటు ఫర్దర్ గా రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలంటే మన లైఫ్ స్టైల్ ని మాడిఫై చేసుకోవాలి. ఓకే లైక్ రోజు ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, జిమ్, స్విమ్మింగ్ చేయడం లాంటివి చేసుకోవాలి. అంటే ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు మనము గుండెపోటు నివారించవచ్చు. ఇంకోటి ఏమంటే స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ ని కంప్లీట్ గా క్విట్ చేయాలి. ఇంకా షుగర్ ఎక్కువగా ఉండే వాళ్ళు షుగర్ ని కంట్రోల్ పెట్టుకోవాలి. బీపీ ఉండే వాళ్ళు బీపీని కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడం వలన చాలా వరకు మనకు గుండెపోటును నివారించవచ్చు. ప్రివెన్షన్, గుండెపోటు అనేది ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్లు అయితే ఎక్కడా లేవు. అది ప్రివెంట్ చేయడం అనేది మనలో ఉంది. మనము జీవన విధానము, మన రిస్క్ ఫ్యాక్టర్స్ ని తగ్గించుకోవడం వల్లనే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ భాష గారు, అదేవిధంగా చాలామంది ఫ్యూచర్లో మీకు హార్ట్ అటాక్ వస్తుందా లేదా అని కొన్ని రకాల టెస్టులు చేసి చెప్పేస్తాం అంటున్నారు. సైంటిఫిక్గా అది ఎంతవరకు నిజం? మీరు ఇందాక ఈసీజీ అని చెప్పారు. సో అలాంటి టెస్ట్లు ఇవి ఈసీజీ కాకుండా ఇంకేమైనా ఉంటాయా? అలా తెలుసుకొని మళ్ళీ మనం సేవ్ చేసుకోవచ్చా? చాలా టెస్ట్లు ఉన్నాయండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక 35 years 40 years ఎవరన్నా వచ్చారు నా దగ్గరికి, హార్ట్ అటాక్ అంటే అంటే కనుక్కోవాలా లేదా అని నాకు ఉంది సార్ అంటే మేమేం చేస్తామంటే ఫస్ట్ ఈసీజీ తీస్తాం. ఈసీజీ తీసి ఇకో కూడా చేస్తాం. ఇకోలో ఈసీజీలో ఏం ప్రాబ్లం లేదనుకుంటే నెక్స్ట్ టెస్ట్ ఏమంటే ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఈసీజీ పెట్టి మనము అంటే గుండె మీద ఒత్తిడి కలుగజేస్తాం అనమాట. చాలా వరకు మనకు హార్ట్ లో బ్లాక్స్ ఉంటే 80 to 90% వీటిలో పికప్ అవుతాయి. ఓకే ఈసీజీ, ఇకో, ట్రెడ్మిల్ టెస్ట్. కొంతమందికి ఏమవుతుందంటే ఒక్కోసారి టీఎంటీలో కూడా మనం పికప్ అవ్వదు. అలాంటి సందర్భంలో మనం యాంజియోగ్రామ్ కానీ ఏదైనా చేసుకోవాలి. అది ఇండికేషన్ అయితే టీఎంటీ పాజిటివ్ అంటే టీఎంటీ నెగిటివ్ ఉండే వాళ్ళందరిలో యాంజియోగ్రామ్ చేయడానికి లేదు. మనకు ఆయనకి ఏమన్నా క్లినికల్ సిమ్టమ్స్ ఉండాలా, లేకుంటే ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ అంటాం, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే యాంజియోగ్రామ్ లో కూడా 2 రకాల టెస్ట్లు ఉన్నాయి. ఒకటి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటే జస్ట్ మనం ట్యూబ్ ఏం పంపించకుండా డైరెక్ట్ గా సిటీ స్కాన్ లాగా గుండె రక్తనాళాలని చెక్ చేస్తాం. దాంట్లో ఉండే కాల్షియం స్కోర్ ని బట్టి మనం అంటే మీకు ఫ్యూచర్ లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. దాంట్లో కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నా, దాంట్లో ఏమన్నా 70 to 80% బ్లాక్స్ కనిపించినా మళ్ళీ ఫైనల్ గా ఇన్వాజివ్ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాం అనమాట. ఆ టెస్ట్ మనకు చాలా వరకు అర్థమవుతుంది. ఇవన్నీ అంటే ఇన్వాజివ్ టెస్ట్ అనేది అంటే ఇన్వాజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఫైనల్ టెస్ట్. అలా అని ప్రతి ఒక్కరికి ఇన్వాజివ్ కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలని లేదు. పేషెంట్ కి వచ్చే లక్షణాలను బట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. అదే కాకుండా పేషెంట్ కి ఈసీజీకోలో తేడాలు ఉన్నాయి, నొప్పి క్లాసికల్ గా ఉందంటే డైరెక్ట్ గా యాంజియోగ్రామ్ చేయడం. నొప్పి లక్షణాలు ఏమీ లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకుంటే వీళ్ళలో మనం ఈసీజీ తీసుకొని ఇకో ఇవన్నీ నార్మల్ గా ఉంటే దెన్ విల్ గో టు ట్రెడ్మిల్ టెస్ట్. ఇంకోటి ఏమంటే నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏమంటే సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, సపోజ్ మీరే అనుకున్నారండి, మీ పేరు చెప్పండి సార్. యువర్ నేమ్ ప్లీజ్? చందు అండి. చందు గారు, ఇప్పుడు మీరు నా దగ్గరికి ఛాతీలో నొప్పి అని వచ్చినారు సపోజ్ అంటే నేను ఈసీజీ తీసాను, ఇకో చేశాను, ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేశాను, అన్ని నా అయినా కానీ నొప్పి వస్తా ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ నొప్పి వస్తుంది. తర్వాత అప్పుడు ఈసీజీ తీస్తే అప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి కొంతమందిలో. ఓకే, అంటే ఒక పెయిన్ వచ్చిన తర్వాత ఎన్ని గంటల్లో ఆ టెస్ట్ లో మనకి ఐడెంటిఫై చేయొచ్చు? అంటే విత్ ఇన్ 3 hours లో, విత్ ఇన్ 2 hours లో ఈసీజీ ఇకోలో అంత తేడాలు కనిపించవు.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందికి ఏమవుతుందంటే ఈసీజీ ఈకోలో తేడాలు కనిపిస్తుంది. అందుకే నేను నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కి ఏమొస్తాను, చెస్ట్ పెయిన్ తో వచ్చి ఏం చెప్తానంటే ఈసీజీ బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ ఐ టెస్ట్ కూడా చేస్తాము. ఇవి నార్మల్ గా ఉండి ఈసీజీ కో ట్రోపోనిన్ ఐ టెస్ట్ నార్మల్ గా ఉంటే తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. అది నార్మల్ గా ఉంటే నేను మళ్ళీ వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏమంటే మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ ఈసీజీ రిపీట్ చేయమంటారు. ఓకే. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చూసాను, ఇక్కడ సరౌండింగ్స్ లో విలేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను స్మోకింగ్ హిస్టరీతో వచ్చాడు. ఛాతీలో నొప్పి ఎప్పుడో 1 వీక్ బ్యాక్ వచ్చింది అతనికి. నా ఓకే. దగ్గరకు వచ్చాడు, ఈసీజీ, ఇకో, బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ ఐ టెస్ట్ నార్మల్, తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ కూడా నార్మల్. నేను జస్ట్ పెయిన్ కిల్లర్ పెట్టి యాంటాసిడ్స్ పెట్టి అంటే గ్యాస్ట్రిక్ మందులు పెట్టి పంపించేసాం. అయినా కానీ అతనికి అలర్ట్ చేసాం, ఏదైనా మళ్ళీ నొప్పి వస్తే ఒకసారి మా హాస్పిటల్కి ఫోన్ చేయండి అని. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కంతా అతని టెస్ట్ అన్ని నార్మల్. ఈవినింగ్ మళ్ళీ 7 కి వి గాట్ ఏ కాల్ ఫ్రమ్ హిమ్. కాల్ చేశారు, సార్ మళ్ళీ నొప్పి వస్తుంది అని, చెమటలు పడుతున్నాయని కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా రమ్మన్నాము. ఇప్పుడు ఈసీజీ చేస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్. ఓకే. సో ఒక్కోసారి మనం ఈసీజీ ఒక క్షణంలో తీసే ఈసీజీకో టీఎంటీలను కూడా నమ్మలేము. మ్మ్. సో అట్ దట్ టైం మనం తీసే ఈసీజీని ఒక్కోసారి నమ్మచ్చు. రైట్ సార్. మరో ఇంపార్టెంట్ క్వశ్చన్, హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది వెంటనే కార్, ఆటో ఎక్కించి తీసుకెళ్తారు, దాన్ని కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళాలా, నడిపించకూడదని చెప్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చిన చాలా patient? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎలా అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్ ఎవరైనా కానీ నడిపించడం అనేది మంచిది కాదు. ఓకే. వాళ్ళను కొంచెం రెస్ట్ లో ఉండాలి. ఇంకోటి, కొన్ని హార్ట్ అటాక్స్ లో అయితే మనకు బీపీ డౌన్ అయిపోతుంది, కొన్ని హార్ట్ అటాక్స్ లో హార్ట్ వీక్ అయిపోతుంది. సో సో పేషెంట్ ని పడుకోబెట్టడం కంటే కొంచెం హెడ్ ఎలివేషన్ లో ఒక 60-75 డిగ్రీల యాంగిల్ లో పడుకోబెట్టాలా. వాళ్ళకు కొంచెం అంటే కాన్ఫిడెంట్ గా చెప్పాలి, ఏమి కాదని కొంచెం అంటే భరోసా ఇవ్వాలి. ఇమ్మీడియట్ గా లోకల్ అంటే బెటర్ కార్ లో వాటికంటే మీకు 108 అంబులెన్స్ లో కానీ లోకల్ గా ఏమన్నా అంబులెన్స్ లో ఉంటే తీసుకెళ్ళడం మంచిది. ఇంకోటి ఏమంటే ఆ అంబులెన్స్ లో ఇంకా మనకు డీఫిబ్రిలేటర్స్ అంటాం. అంటే సడన్ గా నేను ఇందాక మీతో డిస్కస్ చేశాను, అవును. హార్ట్ రేట్ ఎక్కువ అయిపోయి ప్రాణాపాయాలు జరుగుతూ ఉంటాయి, వీటి వెంట్రుకులర్ టకికార్డియా అంటాం. అలాంటి డీసీ షాక్ ఉండే మిషన్ లో వెళ్ళడం అంటే మిషన్ ఉన్నప్పుడు మనకి ఇంకా చాలా వరకు ప్రాణాలు కాపాడొచ్చు. అంబులెన్స్ చాలా వరకు మనకు ఇలాంటి అంబులెన్స్ లో చాలా వరకు అది ఉండదు, అది ఉంటే ఇంకా మంచిది. సో వాళ్ళను కొంచెం హెడ్ అండ్ ఎలివేషన్ లో ఈ బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి ఇమ్మీడియట్ గా అంటే ఎక్కడైతే దగ్గరలో కార్డియాలజిస్ట్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేసేయడం మంచిది. ఒక జనరల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలో ఈ ఆయిల్స్ గొడవ కూడా ఎక్కువైపోయింది. రిఫైన్డ్ ఆయిలా, నెయ్యి, కోకోనట్ ఆయిల్ అనే యుద్ధమే జరుగుతుంది సోషల్ మీడియాలో. సో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి? బేసిక్ అంటే ఫిజియోలాజికల్ గా చెప్పమంటే ఏ ఆయిల్స్ లో అయితే సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో అది అవాయిడ్ చేయడమే మంచిది. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆయిల్స్ వాడడం మంచిది. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల చాలా వరకు మనకు రక్తం గడ్డలు కట్టే తత్వం తక్కువగా ఉంటది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే మనకు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తం గడ్డలు కట్టే తత్వం ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏ ఆయిల్స్ లో ఎక్కువగా ఉంటాయంటే లైక్ పామ్ ఆయిల్, తర్వాత కోకోనట్ ఆయిల్, వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా అంటే మనకు గుండెకి ఎక్కువ ప్రొటెక్టివ్ ఫ్యాట్స్ అన్నమాట. అవి వేటిలో ఎక్కువగా ఉంటాయంటే అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ అన్నా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ అన్నా ఎగ్జాంపుల్ ఏమంటే లైక్ దిస్ సన్ఫ్లవర్ ఆయిల్. రైట్. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇంకా అది ఆప్షన్ లేనప్పుడు వేరుశెనగ నూనె కూడా తీసుకోవచ్చు. రైట్. అందుకే ఇప్పుడు కేరళైట్స్ లో చాలా వరకు ఈ కోకోనట్ ఆయిల్ ని కన్జ్యూమ్ చేస్తుంటారు. అవును. అక్కడ హార్ట్ అటాక్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి చాలా మంది కోకోనట్ ఆయిలే చాలా మంచిదని చెప్తారు కదా సార్ హెల్త్ కి అన్ని ఆయిల్స్ కంటే. కానీ అది చెప్పడం వేరండి చందు గారు. నేను చెప్పడం ఏమంటే ప్రాక్టికల్ గా అంటే మనం ప్రూవ్ చేయాలి. ఓకే. ఎప్పుడైనా కానీ ఏదన్నా మెడిసిన్ రావాలన్నా, ఏదన్నా మనకు డ్రగ్ పనిచేస్తుందన్నా, ఏదన్నా ఒక ఫ్రూట్ కానీ ఏదన్నా ఆయిల్ కానీ మనకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి. మీరు నేను చెప్పడం ఇది కోకోనట్ ఆయిల్ మంచిదనే కాదు, వీ హావ్ టు ప్రూవ్ ఇట్ ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేరళలో ఎక్కువగా ఎక్కువ వీళ్ళు కోకోనట్ కోకోనట్ ఆయిల్ ఆయిల్ యూజ్ ని కన్జ్యూమ్ చేస్తారు. చేస్తారు, అవును సార్. వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. సో రైట్ సార్. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి.
ఓకే. అండ్ ఎంత మోతాదులో తీసుకోవాలి సార్? ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు. వాళ్ళేంటంటే రోజు పని చేసేవాళ్ళు, చెమట అది పట్టేలా కష్టపడి పని చేసేవాళ్ళు కాబట్టి ఓకే. ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవితంలో ఏసీల్లో కూర్చొని చెమట పట్టకుండా పని చేస్తున్నారు కాబట్టి, ఒకప్పుడు మేము గిన్నెలతో ఆయిల్ తాగేవాళ్ళం మాకేం కాలేదంటారు. ఇప్పుడు డైలీ లైఫ్‌లో మీరన్నట్టు ఆయిల్ ఎంత మోతాదు తీసుకోవాలి డైలీ? టేబుల్ స్పూన్స్ ఇప్పుడు కౌంట్ ఆయిల్ కి చేసుకునేలా? అంత మోతాదు అనేది లేదండి ఇప్పుడు అంత గైడ్ లైన్స్ ప్రకారం. ఓకే. అంటే చాలా వరకు మనం తగ్గించుకోవడం మంచిది. హ్మ్. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఒక్కో ఫుడ్ లో ఒక్కో రకంగా కలుపుతుంటారు. దాంట్లో ఇంతే మోతాదు మనం కన్జ్యూమ్ చేస్తాం అనేది కూడా కాదు. ఇప్పుడు సపోజ్ ఒక చపాతీలో ఆయిల్ కలుపుతాము. కొంతమంది 2 చపాతీలు తింటారు. కొంతమంది 3 చపాతీలు తింటారు. దాంట్లో ఎంత క్వాంటిటీ మిక్స్ అయింది అనేది కూడా మనం చెప్పలేం. హ్మ్. చాలా వరకు నేను చెప్పడం ఏమంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆయిల్స్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి చాలా వరకు మనం అంటే నూనె లేకుండా చాలా వరకు ఎవరు తినలేరు. అవును. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆయిల్స్ ని చాలా వరకు కన్జ్యూమ్ చేస్తే బెటర్. ఇంత మోతాదుల్లోనే తీసుకోవాలనేది ఎక్కడా లేదు. రైట్. ఇంకా లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్పారు. బట్ ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో యువత, చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిన్నపిల్లలు సార్. హెవీ వెయిట్స్ వాళ్ళు మోస్తూ ఉంటారు. స్కూల్ బ్యాగ్స్ గానీ అని. సడెన్‌గా స్కూల్ నుంచి రాగానే వెంటనే స్నానం చేయగానే వాళ్ళకి ఫీడింగ్ స్టార్ట్ చేస్తారు. సో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? అంటే పిల్లలకి ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎక్కువ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే పిల్లలు కంప్లీట్ గా గేమ్స్ మర్చిపోయినారు. అవును. సో వాళ్ళకు చదువుతో పాటు ఇంకా ఫుడ్ అనేది ఎలా అంటే ఆ యంగ్స్టర్స్ లో మనం ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయలేం. మీరు సపోజ్ ఇంట్లో ఇంత రెస్ట్రిక్ట్ చేసినా వాళ్ళు ఏదో బయట బయట కొంచెం తినేస్తారు. తినేస్తుంటారు. ఫ్రైడ్ ఐటెమ్సే ఏ ఎక్కువ. ఆ సో యంగ్ ఏజ్ లో అంత రెస్ట్రిక్ట్ చేయడానికి కూడా కుదరదు. హ్మ్. ఇన్ఎవిటబుల్ గా ఏదో ఒక విధంగా తినేస్తుంటారు. సో నేను చెప్పేది ఏమంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అలో చేయాలి. ప్రతి ఒక్కరికి అంటే స్కూల్ అట్లీస్ట్ 5 days లో మనము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అట్లీస్ట్ వీక్లీ ఒక 2 days ఒక 2 to 3 hours రన్నింగ్ కానీ ఏదన్నా గేమ్స్ ఆడిపించడం ఇలాంటి మనం అలవాటు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ లో కూడా అలాంటి అలవాట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఓకే. జాబ్ చేసినప్పుడు కూడా అరే మా హెల్త్ గురించి అలా అవేర్నెస్ కలగజేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో కూడా అలానే కంటిన్యూ అవుతారు. చాలా వరకు ఇలాంటి వాటి వల్ల మనము హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. చాలామంది ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు సార్. పిల్లలు కావచ్చు, యువత కావచ్చు, జాబ్స్‌కి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ఒక కాజా అది కూడా? కారణం అలా కావచ్చా? ఏం కాదండి. ఎలా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏమంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక అరౌండ్ 12 అవర్స్ ఫాస్టింగ్ లో ఉండడం. 12 to 18 అవర్స్. అంటే బిఫోర్ దట్ ఫుడ్ ఈవినింగ్ 7 అడిక్వేట్ గా నుంచి నెక్స్ట్ డే చెప్పండి. మార్నింగ్ ఒక బ్రంచ్ టైం వరకు ఏం తినకుండా ఉండడం. అది ఎలా అంటే ఇట్ డిపెండ్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కొంతమంది ఎలా చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, నైట్ కంప్లీట్ గా స్కిప్ చేసేస్తారు. ఓకే. కొంతమంది ఆ అంటే లంచ్ తీసుకుంటారు, నైట్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు కంప్లీట్ గా స్కిప్ చేసేస్తారు. ఓకే. సో అంటే ఏదైనా మంచిదే కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వలన అడ్వాంటేజెస్ ఏమంటే దిస్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవన్. ఎలా అంటే ఇంకోటి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి 3-4 years బ్యాక్ జపనీస్ సైంటిస్ట్ అనుకుంటా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏం అడ్వాంటేజ్ ఏమంటే మనకు బాడీలో ఉండే చెడు కణాలన్నీ వాటంతటా వాటికి చనిపోతాయి. ఆటోఫేజీ అంట. ఫ్యాట్స్ ఒకటి పోతాయి. ఓకే. ఆటోఫేజీ వల్ల కొంచెం మనకు ఫ్రీ రాడికల్స్ బాడీలో ఏవైతే రిలీజ్ అవుతాయో వల్ల కూడా తగ్గుతుంది. నేనేం సజెస్ట్ చేస్తానంటే చాలా వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా లంచ్ కూడా స్కిప్ చేయకుండా నైట్ కావాలంటే స్కిప్ చేయండి. చాలా వరకు నైట్ లో మనకు క్యాలరీస్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే రెస్ట్ లో ఉంటాం లేకుంటే పడుకో ఉంటాం కాబట్టి. హ్మ్. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అవసరం అనేది చాలా వరకు అవసరం ఉంటుంది. ఎందుకంటే జాబ్ లో ఉన్నా గానీ ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ డే టైమ్ లోనే ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనం కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ అప్పుడు యూటిలైజ్ అవుతాయి. నైట్ లో చాలా వరకు మనం తినే ఫుడ్ చాలా వరకు యూటిలైజ్ అవ్వదు. అది ఫ్యాట్ రూపంలో మనకు బాడీలో డిపాజిట్ అవుతుంది. చాలా వరకు మనకు నైట్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. రైట్. భాష గారు, చాలామందికి ఫస్ట్ హార్ట్ అటాక్, సెకండ్ ఎన్నో హార్ట్ అటాక్ అని చాలామంది అడుగుతారు. థర్డ్‌ది వస్తే కొంచెం డేంజర్ అంటారు. కానీ చాలామంది ఈ మధ్యకాలంలో ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే ప్రాపర్ కేర్ లేకుండా చనిపోతున్నారు. అదేవిధంగా స్టంట్స్ వేశారు మాకు అని చెప్తూ ఉంటారు. స్టంట్స్ వేసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడెప్పుడు చెకప్‌కి వస్తూ ఉండాలి? మీ దగ్గర అదే అలానే హార్ట్ అటాక్‌కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ అవైలబుల్‌గా ఉన్నాయి?
అవునండి. మా దగ్గర ఏమంటే ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ రిమోట్ విలేజ్, రిమోట్ ప్లేస్. మదనపల్లిలో ఉంటాం నేను. ఓకే. ఫస్ట్ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాం ఇక్కడ. చాలా మంది అంటే నేను అంటే స్టార్టింగ్ లో భయపడేవారు. ఇవి చిన్న ఊర్లో ఎలా చేస్తానని. హ్మ్. వీ హావ్ గివెన్ బెస్ట్ ట్రీట్మెంట్. ఎలా అంటే అమెరికన్, యూరోపియన్ గైడ్ లైన్స్ ప్రకారం హార్ట్ అటాక్ తో వచ్చే పేషెంట్ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే ఇమ్మీడియట్ గా యాంజియోగ్రామ్ చేయడం, యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ని క్లియర్ చేయడం. దీని వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మీరు అప్పటికప్పుడు హార్ట్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. సో దానివల్ల ఫ్యూచర్ లో హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది ఫాస్ట్ గా. సో ఓకే. ఫ్యూచర్ లో వాడాల్సిన మందులు కూడా ఆ తగ్గిపోతాయి. సో ఇది చాలా వరకు తెలియదు. లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవడం, దానివల్ల ఫ్యూచర్ లో వాడాల్సిన మందులు కూడా ఎక్కువగా వాడాల్సి రావడం, హార్ట్ ఫెయిల్యూర్ తో ఫ్యూచర్ లో అడ్మిట్ అవడం, దానివల్ల వచ్చే బర్డన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే పేషెంట్ ఇమ్మీడియట్ గా రాగానే సో అంటే బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే డోర్ టు బెలూన్ టైం అంటాం. డోర్ టు నీడిల్ టైం, డోర్ టు బెలూన్ టైం. డోర్ టు బెలూన్ టైం 90 to 120 minutes. అంటే ఇమ్మీడియట్ గా రాగానే పేషెంట్ ని క్యాత్ ల్యాబ్ లో తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ని ఇమ్మీడియట్ గా క్లియర్ చేసేసాం. మాక్సిమం నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మాక్సిమం ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం దాన్ని. ఆ రూపంలోనే చాలా వరకు కాపాడగలిగినాం. ఇప్పుడు చేసిండే పేషెంట్ కూడా చాలా వరకు బాగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. హార్ట్ ఫంక్షన్స్ నార్మల్ అయిపోయి. ఇంకా ఫస్ట్ హార్ట్ అటాక్, సెకండ్ హార్ట్ అటాక్ విషయానికి వస్తే ఒకసారి స్టంట్ వేసిన తర్వాత పేషెంట్ రెగ్యులర్ గా మందులు వాడుకుంటూ ఉండాలి. ఏదన్నా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే ఆపేసేయాలి. షుగర్ ని, బీపీని బాగా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎవరైతే మనం మందులు ఆపేస్తారో తర్వాత స్మోకింగ్ మళ్ళీ చేస్తారో వాళ్ళలో మళ్ళీ వేసిన స్టంట్స్ బ్లాక్ అయ్యి సెకండ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. రైట్. అది అలానే చాలామంది ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం. కర్ణాటకలో ఒక హీరో కావచ్చు, క్రికెటర్స్లో కావచ్చు, ఏదో రబ్ చేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు ఆ పెయిన్ని. సో లైఫ్ స్టైల్ బాగుంటుంది, అథ్లెట్స్ ఉన్నారు, జిమ్ చేస్తున్నారు, హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి, బట్ సడన్గా హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. సో ఇప్పుడున్న యువతకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు ఏంటి? నేను అంటే ఎలా చెప్తానంటే అండి, ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చాలా వరకు మనం ప్రివెంట్ చేయలేం. మ్మ్. అంటే చాలా వరకు మనము అంటే హార్ట్ అటాక్ అనేది ఎవరికి వస్తుందో కూడా మనం వీ కాన్ ప్రెడిక్ట్. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే చాలా వరకు మనము అంటే లైఫ్ స్టైల్ ని బాగా మాడిఫై చేసుకో. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ప్రతి రోజు కుదిరితే వాకింగ్ అని, రన్నింగ్ వెళ్ళడం, షుగర్ బీపీ ఉంటే కంట్రోల్ చేయడం, స్మోకింగ్ అలవాట్లు కానీ ఆల్కహాలిజం అంటే ఆల్కహాల్ అలవాట్లు ఉంటే కంప్లీట్ గా ఆపేసేయడం, ఇలాంటివి చేయడం వలన హార్ట్ అటాక్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి ఏమంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఫిట్ గా ఉండే పర్సన్ అయినా కానీ జస్ట్ అంబలికస్ అబౌట్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ చెస్ట్ లో ఏ నొప్పి వచ్చినా, కుడి భాగం ఛాతీలో నొప్పి వచ్చినా, మెడలో నొప్పి వచ్చినా, ఈపుల్లో నొప్పి వచ్చినా, ఈవెన్ షోల్డర్ లో పెయిన్ వచ్చినా కంపల్సరీ ఆ నొప్పి వచ్చి తగ్గడం లేదనుకుంటే ఈసీజీ తీసుకోండి. ఓకే. నేను చూసాను, చాలా మంది పేషెంట్ చూసినాను. ఒక పేషెంట్ నేను ఫస్ట్ లో ఇక్కడ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ అని వచ్చాడు నా దగ్గరికి. ఓకే. 7 days హీఈస్ ఎ బ్యాంక్ మేనేజర్. జస్ట్ ఈపుల నొప్పి అందరి దగ్గర తిరిగాడు, ఆర్థోపెడిషియన్స్ దగ్గర. అంటే అది ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ అవేర్నెస్ ఆన్ దట్. తర్వాత ఇక్కడికి వచ్చి ఈసీజీ తీస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్. ఓకే. సో ఆ బ్యాక్ పెయిన్ లాగా వచ్చింది అతనికి హార్ట్ అటాక్. అంటే ఒక పెయిన్ అనేది వస్తూ తగ్గుతూ ఉంటే కంపల్సరీగా ఈసీజీ అనేది చేయించాలి. ఓకే. తర్వాత పెయిన్ తగ్గిపోయింది అంటే ఈసీజీలో ఏం తేడాలు లేవు అనుకుంటే నెగ్లెక్ట్ అంటే అంత మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. రైట్ సార్. అది రైట్ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఫైనల్గా ఒత్తిడి దూరంగా ఉండాలంటే ఈ ఉరుకులు పరుకుల జీవనంలో స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకు కావచ్చు, యువతకి మీరు ఏం చెప్తారు? యోగా అనేది ఇంపార్టెంటా? సో లైఫ్ స్టైల్లో యోగా ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందా? చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడుండే మన జనరేషన్ లో ఒత్తిడి లేకుండా ఎవరు ఉండరు. నా రకంగా నాకు ఒత్తిడి ఉంటది, మీకు కూడా మీ రకంగా మీకు ఒత్తిడి ఉంటది. అవును. సో దాన్ని చాలా వరకు మనం ఎలా మినిమైజ్ చేసుకోవచ్చు అంటే యోగా వల్ల మినిమైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే రన్నింగ్. యంగ్స్టర్స్ అయితే ఫాస్ట్ గా రన్నింగ్ చేయడము, సైక్లింగ్, స్విమ్మింగ్, వీటి వల్ల చాలా వరకు మనకు ఒత్తిడిని అధిగమించవచ్చు. ఎందుకంటే
యోగాతో పాటు ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన బాడీలో ఎండార్ఫిన్స్ అని ఒక అంటే హార్మోన్స్ అంటే ప్రొడ్యూస్ అవుతాయి. అవి చాలా వరకు మన గుండె మీద ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. అంటే గుండె రక్తనాళం మీద ఉండే ప్రెషర్, అంటే ఒక్కోసారి మనకు ఒత్తిడి గురైనప్పుడు గుండె మీద అడ్రినలిన్ నారలిన్ ఎక్కువ సెక్రెట్ అయ్యి వాటి మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఇవి ఈ హార్మోన్స్ కౌంటర్ గా యాక్ట్ అవుతాయి. ఓకే. కౌంటర్ గా యాక్ట్ అయ్యి చాలా వరకు మనకు ఒత్తిడి వల్ల వచ్చే దుష్ఫలితాలను చాలా వరకు తగ్గిస్తాయి. రైట్ భాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విలువైన సమాచారం, గుండె పదిలంగా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా హార్ట్ అటాక్, గుండె జబ్బు రావచ్చు. సో బాడీలో ఏ పెయిన్ ఎక్కడ వచ్చినా కూడా వెంటనే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్ అనేవి ఉంటాయి. అవి కంపల్సరీ చేసుకుంటే కనుక మన హార్ట్ ఫంక్షన్ ఏ విధంగా ఉంది, మ్యాసివ్ హార్ట్ అటాక్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది, అప్పుడు ఒకవేళ లేకపోయినా మళ్ళీ ఒకవేళ రిపీట్ అయితే మళ్ళీ ఈసీజీకి వెళ్ళమని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజులో టెక్నాలజీ అది ఎంతో డెవలప్ అయిన కారణంగా కూడా వెంటనే దానికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేశారు ఈ వీడియోలో. అవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఆ రిస్క్ నుంచి మనం బయటపడవచ్చు, దాదాపు ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిజిటల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.